హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నామండి. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి రేపు వరలక్ష్మి పూజ ఉందని చెప్పి బిఫోర్ డే మనం వరలక్ష్మికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ తీసుకురావడానికి అని చెప్పి రెడీ అయ్యాను. యాక్చువల్గా వరలక్ష్మి పూజకి ఏంటంటే మనకి అనుకుంటాం కానీ చాలా ఐటమ్స్ కావాల్సి వస్తుందండి. చిన్న చిన్న ఐటమ్స్ అన్నీ తీసుకోవాల్సి వస్తుంది గుర్తుపెట్టుకొని. సో మోండా మార్కెట్కి అయితే వచ్చాము. ఫుల్ జనాలు ఉన్నారు. అసలు ఎంత ఫ్లోటింగ్ ఉన్నారంటే అసలు వచ్చేటప్పుడు అయితే ఫుల్ వర్షం అండి, భయంకరంగా వర్షం పడింది. సో థియేటర్కెళ్ళకైతే మొత్తం ఐటమ్స్ అయితే తీసుకొని వచ్చేసామన్నమాట. సో అయిపోయిన తర్వాత మొత్తం ఐటమ్స్ని చూసి పెట్టుకుంటున్నాను. నైటే మనం అన్నీ సెట్ చేసి పెట్టుకుంటే మార్నింగ్కి ఈజీ ఉంటుంది. యాక్చువల్గా పువ్వులు వచ్చేసి చాలా కాస్ట్ చెప్తున్నారండి. ఎందుకంటే ఇంకా తెలుసు కదా, పూజ ఉంది అంటే ప్రతి ఒక్కరు డిమాండింగ్ అనమాట. సో మనకేంటంటే పువ్వులు లేనిది పూజ అయితే అవ్వదు కదా. సో అందుకోసం పువ్వులు వచ్చేసి 1 కేజీ అయితే తీసుకున్నాను. అరటిపండ్లు, జామకాయలు ప్లస్ యాపిల్స్, అట్లా అన్నీ డిఫరెంట్ ఫ్రూట్స్ అయితే తీసుకున్నానండి. బంతిపూలు వచ్చేసి 1 కేజీ తీసుకున్నాను అనమాట డెకరేట్ చేయడానికి దేవుడి దగ్గర. సో అలా అన్నీ మనం ఐటమ్స్ ఏంటంటే డివైడ్ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి, సో మనకు కూడా తెలుస్తుంది ఎక్కడ ఐటమ్స్ ఉన్నాయని. ఇవన్నీ తమలపాకులు, ఒక్క పొడి, ప్లస్ వాటిలో ఏంటంటే గంధం వచ్చేసి ప్లస్ 2 కొబ్బరికాయలు, ఒకటి కలశానికి ఒకటి మనం కొట్టడానికి. సో పసుపు కుంకుమ కొత్త ఇంట్లో ఉన్నా కూడా మనం ఏంటంటే ఒత్తులు కానివ్వండి, పసుపు కుంకుమ కానివ్వండి, ఇవన్నీ ఏంటంటే కొత్తవి తెచ్చుకుంటే బెస్ట్ అనమాట. సో అందుకోసమే మొత్తం తీసుకొచ్చాను. ఇవి వచ్చేసి మనము హారతి ఇవ్వడానికి కర్పూరము. సో అలాగే ముత్తైదువులకి పెట్టడానికి బ్లౌజెస్ కూడా తీసుకున్నానండి. బ్లౌజెస్ మనం కింద దేవుణ్ణి పెట్టడానికి టవల్ వేస్తాం కదా వైట్ది, సో అది అన్నీ తీసేసుకున్నాను. ఒకటి వచ్చేసి కలశానికి రెడ్ది బ్లౌజ్ పీస్ తీసేసుకున్నాను. సో మనకి అట్లా అన్ని ఐటమ్స్ని పెట్టేసుకుంటున్నాను అనమాట. సో అది చెప్పాను కదా, టవల్ అనేది కొంతమంది వేస్తారు, కొంతమంది పీట పెట్టి బియ్యం పోసి పెడతారనమాట. సో అలా ఐటమ్స్ అన్నీ అనమాట. ఇంకోటి జామ పండ్లు కూడా ఇస్తే బెస్ట్, ఎప్పుడు అరటిపండు ఎందుకని చెప్పి జామ పండ్లు అయితే తీసుకున్నానండి. పియర్స్ కూడా తీసుకుంది మా పాప, తను తినడానికి అని చెప్పి. అబ్బాబ్బా ఏమున్నారండి జనాలు, ఎంత కాస్ట్ చెప్తున్నారు అసలు, చాలా ఘోరంగా ఉన్నాయి రేట్స్ అయితే. వాళ్ళకి ఏంటంటే ఇలాంటి సీజన్ అప్పుడే వాళ్ళు ఎంత అడిగినా మనం ఇవ్వాల్సి వస్తుంది. ఇంకా మనం చేసేది ఏం లేదండి, తప్పదనమాట, ఇవ్వాలి. మనకేంటంటే అవసరం కదా. సో అందుకోసం అని చెప్పి ఖచ్చితంగా మనం తీసుకుంటామని వాళ్ళకి తెలుసు. మీరు నమ్ముతారు లేదో, ఫ్లవర్స్ మూర వచ్చేసి 60 రూపీస్ అండి. మామూలు సీజన్ అప్పుడైతే 20 రూపీస్ 30 రూపీస్ తీసుకుంటాడు మూర. అలాంటిది వాడు 60 రూపీస్ తీసుకున్నారు మల్లెపూలు. అలాగే కలశం కట్టడానికి కొన్ని పసుపు కొమ్ములు తీసుకున్నాను. ఇవన్నీ ఉన్నాయండి ఇంట్లో, కాకపోతే వైట్ థ్రెడ్ అది మనం కంకణం ప్రిపేర్ చేయడానికి. సో ఇవి మనం అనుకుంటాం కానీ ఈ చిన్న చిన్న ఐటమ్స్నే మనం మిస్ అవుతామండి. సో అలా మిస్ అయిపోయి మళ్ళీ మనకేంటంటే తీరా పూజ చేసేటప్పుడు కన్ఫ్యూజ్ అవుతుంటాము. సో అందుకోసం అని చెప్పి అన్నీ పెట్టుకోవాలి. సో ఇది మల్లెపూలు వచ్చేసి అమ్మవారికి చాలా ఇష్టము, వేస్తే మంచిదని చెప్తే తీసుకున్నాను. సో అలా అన్ని తమలపాకులు వచ్చేసి రీజనల్గానే ఉన్నాయి. సో అలా అన్ని ఐటమ్స్ తీసేసుకుంటే, ఇది పసుపు కుంకుమ అండి, ముత్తైదువులకి ఇవ్వడానికి మనం తాంబూలంలో పెట్టి. ఇవి వచ్చేసి మామిడి తోరణాలు, మామిడాకులు మనకి తోరణానికి పెట్టడానికి బయట ఇంటి ముందు కానివ్వండి, దేవుడి దగ్గర డెకరేట్ చేయడానికి ఇవన్నీ. సో అలా అన్ని ఐటమ్స్ని తీసుకొని వచ్చేటప్పటికి ఫుల్ వర్షం అనమాట, భయంకరంగా వర్షం పడింది. సో ఎట్టకేలకైతే అన్నీ తీసేసుకొని వచ్చేసాము. అవి వచ్చేసి మా పిల్లలు ఇంట్లో స్నాక్స్ కావాలని చెప్పి స్వీట్ ఐటమ్స్ ఏవో స్నాక్స్ అన్నీ తెచ్చేసుకున్నారనమాట. సో ఇలా అన్ని ఐటమ్స్ని తెచ్చేసుకొని మేము ఇంటికి వచ్చి సర్దేసుకొని మళ్ళీ అన్నీ సెట్ చేసి పెట్టేసుకున్నాను. అలాగే నెయ్యి కూడా తీసుకొచ్చామండి. మనం ఇంట్లో వంటలు ప్రిపేర్ చేసేటప్పుడు దేవుడికి నెయ్యి మనము చేస్తాం కదా, సేమియా పాయసం కానీ అది. సో అందులో వేయడానికి కోవా, సో ఇవన్నీ తీసుకొచ్చుకున్నానండి గుర్తుపెట్టుకొని. ఒకటి మిస్ అయినా కూడా మనకి మళ్ళీ ప్రాబ్లమే అనమాట. సో ఇది వచ్చేసి స్వీట్ బాక్స్, మా భవ్య వాళ్ళకి బాగా ఇష్టం పాలకోవా అంటే. సో అలా అన్నీ తీసుకున్నాను. నైట్ ఏం చేశానంటే డెకరేట్ చేసేసే పడుకున్నాము. 11:30 అయినా కూడా మొత్తం డెకరేట్ చేసి పెట్టేసుకుంటే మార్నింగ్ వచ్చేసి మనకు ఫ్రీగా ఉంటుంది.
ఇది నెక్స్ట్ డే వచ్చేసి అమ్మవారికి అలంకరణ అండి. ఫస్ట్ వచ్చేసి మొత్తం అలంకరించుకొని దేవుడి దగ్గర మొత్తం పీట మంచిగా పసుపుతోటి డెకరేట్ చేసి దాన్ని మంచిగా కడిగి కుంకుమ పసుపు పూసి మనం కలశానికి పసుపు కుంకుమ పెట్టి అది అష్టలక్ష్ములు అంటారు కదా, సో వెండిది పెట్టి దానికి అంత డెకరేట్ చేసి పెట్టి ముత్తైదులకు పళ్ళు కానీ పూలు కానివ్వండి, అమ్మవారికి మనం పూజించుకోవడానికి అన్నీ అండి. ఒక్కటి మిస్ అవ్వకుండా మొత్తం ఫస్ట్ అయితే మనం అది రెడీగా పెట్టుకోవాలి. ఆ తర్వాత ఆచమనం చేసుకొని మనము ఒత్తిళ్ళు ముట్టించుకొని ఇంకా పూజ స్టార్ట్ చేయాలన్నమాట. తిను మా తోడుకోడలండి. తను యాక్చువల్గా వాళ్ళ పాపతో చేస్తుంది. తను ఆస్ట్రేలియాలో ఉంది. ఇంకా నేనేంటంటే తను ఇద్దరం కలిసి చేసుకుందామని చెప్పి పిలిపించాను. సో అలా ఇద్దరం కలిసి చాలా బాగా చేసుకున్నాము. పాపం తనే చాలా చాలా హెల్ప్ చేసిందండి. వంట మొత్తం తనే చేసింది. అసలు యాక్చువల్ చెప్పాలంటే తను మార్నింగే 8:30-9 కల్లా వచ్చేసింది. వచ్చి మొత్తం 5 రకాల వంటలు అమ్మవారికి నైవేద్యం పెట్టడానికి చేయాలి కదా, మొత్తం తను రెడీ చేసి పెట్టేసి మళ్ళీ నాతో పాటు కూర్చొని పూజ అయితే చేసేసింది. సో అలా మేమిద్దరం కలిసి పూజనైతే సక్సెస్ఫుల్గా మేము సమాప్తం చేసేసాము అమ్మవారికి. ఇలా ఎవ్రీ ఇయర్ ఏంటంటే మనకి పూజ టైంకి చేసుకుంటే చాలా చాలా హ్యాపీ అనిపిస్తుందండి. నాకైతే చాలా ఇష్టము. మనకి ఏ రోజైతే వరలక్ష్మి పూజ అనేది వస్తుందో ఆ డేట్కి మనం మిస్ అవ్వకుండా చేసుకుంటే ఏంటంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. నాకైతే ఇప్పటివరకు ఇన్ని ఇయర్స్లో ఏ రోజు మిస్ అవ్వలేదు. ఇది వచ్చేసి వినాయకుడు. ఫస్ట్ మనం పూజ చేసేటప్పుడు ఖచ్చితంగా వినాయకుడికి మనం ఫస్ట్ అతనికి మనం స్టార్ట్ చేయాలి కదా పూజ. సో అలా వినాయకుడిని ప్రిపేర్ చేసి అక్కడ పెట్టి అలా పూజనైతే అంటే మేము వ్రతం చేస్తామండి. సో అందుకోసమే తను కథ చదువుతున్నారనమాట. కథ చదువుతూ నాకు చెప్తుంది ఎలా చేయాలని. యాక్చువల్గా నేను ఒక్కదాన్ని కూడా చేసుకుంటాను. కాకపోతే తను చెప్తూ మంచిగా తొందరగా చేసేద్దామని చెప్పి ఇద్దరం కలిసి తొందరగా చేసేస్తున్నాం అనమాట. మనకి పూజ అనేది ఒక 1/2 అవర్ 40 మినిట్స్ పడుతుందండి. కాకపోతే మనము దానికి ఆ సామాగ్రి సెట్ చేసుకోవడం కానీ, అమ్మవారికి నైవేద్యం పెట్టడం కానివ్వండి, ఇవన్నీ పెద్ద ప్రాసెస్ ఉంటుందన్నమాట. పూజ అనేది తొందరగానే అయిపోతుంది మనకి. సో అలా పూజనైతే కంప్లీట్ చేసేసుకుంటున్నాము. సో మీలో ఎంతమంది ఇలా వ్రతం చేస్తారు? కొంతమంది ఏంటంటే మామూలుగా పూజ చేసి డెకరేట్ చేసుకొని ముత్తైదువులకు వాయినం ఇస్తారనమాట. మేమేంటంటే ఇలా వ్రతం చేసేటప్పుడు ఆ పూజ సంబంధించి ఆ బుక్లో ఏదైతే ఉందో అలా ఫాలో అవుతాం మేము. అలా ఫాలో అయ్యి 1 by 1 అలా చేస్తూ ఉంటాము. సో మేము ఇలా చేసుకుంటామండి. ఇలా వచ్చేసి ఇంకా మా తోడుకోడలు పాపం 1:30 దాటిపోయిందండి పూజ అయ్యేసరికి. ఫస్ట్ వంటలు చేయాలి కదా, సో అందుకోసం లేట్ అయింది. ఇది వచ్చేసి కంకణం అమ్మవారికి ఫస్ట్ మనము సమర్పించిన తర్వాత మనమైతే కట్టుకోవాలి. ఫస్ట్ అమ్మవారికి అక్కడ పెట్టాలన్నమాట. సో అలా కంకణం కట్టుకుంటే మెయిన్ పార్ట్ అయిపోయినట్లు. సో ఇలా పూజ మొత్తము అంటే అది వ్రతానికి సంబంధించి విధానం ఉంటుంది కదండి. సో అలా అంతా చదువుకొని లాస్ట్లో కంకణం కట్టేసుకొని ఇంకా మనం నైవేద్యం ఏదైతే మనం ప్రిపేర్ చేసామో అమ్మవారికి అన్ని రకాలు మనము పెట్టేసుకోవాలి ముందు. లాస్ట్లో ఇంకా హారతి ఇవ్వడమేనండి. హారతి ఇచ్చేస్తే మనకి పూజ అయితే కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో అలా హారతి ఇచ్చేస్తున్నాను. ఇంకొకటి మనము అమ్మవారికి ఏవైతే మనం బట్టలు పెట్టాలనుకుంటామో, అంటే శారీ మనం అమ్మవారికి కొత్తది తీసుకొస్తాం కదా, సో అది కూడా మనం ముందే రెడీ చేసి తాంబూలం పెట్టి అమ్మవారికి సమర్పించుకోవాలన్నమాట. సో నేనైతే ఆ చీర పెట్టి అదే మనం ఈవినింగ్ కట్టుకుంటే మంచిదన్నమాట అమ్మవారికి దగ్గర పెట్టింది. సో అలా 2 శారీస్ అయితే పెట్టి నేను ఫస్ట్ పైన పెట్టింది ఈవినింగ్ అయితే కట్టుకున్నానండి. సో అలా అమ్మవారికి మొత్తం నేను సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాను. లాస్ట్గా మా అమ్మవారు అయితే ఇదండి పూజ అయిపోయిన తర్వాత అనమాట కంప్లీటెడ్గా. సో ఇలా మొత్తం మనం పువ్వులతో అమ్మవారిని నిండుగా అలంకరిస్తే ఎంత అందంగా ఉంటుందో అసలు అమ్మవారు అయితే కన్నుల వింపుగా ఉంటుంది. చాలామంది ఏంటంటే బొమ్మ పెట్టి బొమ్మకి చాలా బాగా డెకరేట్ చేస్తారు. మాకేంటంటే ఆచారం ఓన్లీ కలశం పెట్టుకొని చేసుకోవాలండి. సో అందుకోసం అని చెప్పి మేము ఈ విధంగానే చేస్తాము. సో దానికి సంబంధించిన తాంబూలాలు కానివ్వండి, పసుపు కుంకుమ, శనగలు ముఖ్యంగా మనం ఖచ్చితంగా పెట్టాలండి తాంబూలంలో. ఇవి వచ్చేసి మావి వంటలు అన్నమాట. సో ఇలా సేమియా, బొబ్బట్లు, బూరెలు ప్లస్ అవి గారెలండి. అవి క్యాబేజీతో చేసినవి, పులిహోర ప్లస్ ఇంకోటి దద్దోజనం, ఇట్లా 5 ఐటమ్స్ అయితే ప్రిపేర్ చేసాము. సో ఇలా అంతా అయిపోయిన తర్వాత పాపం మా తోడుకోడలు ఏంటంటే ఇంకా తను వంట చేస్తూనే ఉందన్నమాట లాస్ట్లో.
నన్నైతే నువ్వు మొత్తం పూజ అవన్నీ సెట్ చేసుకో, నేను చేస్తానని చెప్పి తనే చేస్తున్నారు. చాలా హెల్ప్ చేస్తారండి. ఆవిడ యాక్చువల్గా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ, ఆడిటర్, ఏ గ్రేడ్ ఎంప్లాయీ ఆవిడ. కానీ అస్సలు ఆవిడ అలా ఉండదండి. చాలా చాలా ఒక తోడుకోడలైనా కూడా నాతో అంత ఫ్రెండ్లీగా ఉంటుంది. అసలు ఆవిడకి అంత పొజిషన్ ఉన్నా కూడా అసలు ఆవిడ అలా ఏ రోజు మా దగ్గర అలా బిహేవ్ చేయలేదన్నమాట. చాలా అదే నచ్చుతుంది ఆవిడ దగ్గర మాకు. ఆవిడకి చాలా బాగా వచ్చండి వంటలు అయితే. చాలా చాలా డిఫరెంట్గా వంటలు చేస్తారు. సో పాపం మొత్తం ఆవిడే చేశారండి. నేను హెల్ప్ చేస్తా అన్నా కూడా నన్ను ఏం చేయనీయలేదు. సో అలా మొత్తం కంప్లీట్ చేసి 1:30, 2 అయితే లంచ్ కంప్లీట్ చేసేసాము. సో సూపర్ ఉన్నాయండి వంటలు అయితే, చాలా బాగున్నాయన్నమాట. సో అలా తినేసిన తర్వాత కొంతసేపు రిలాక్స్ అయ్యి మళ్ళీ ఈవినింగ్ వచ్చేసి ముత్తైదువులకి వాయినం ఇవ్వాలి కాబట్టి 5 మెంబర్స్ అవ్వనివ్వండి, 10 మనకి ఎంతమంది వస్తే అంతమందికి వాయినాలు అయితే మనం మొత్తం అందులో పసుపు బొట్టు కానివ్వండి, బ్లౌజ్ కానివ్వండి, ఫ్లవరు, రూపాయి కాయిన్, శనగలు అన్నీ నేను రెడీ చేసి పెట్టేసుకున్నాను. సో ఇది అమ్మవారి దగ్గర కూర్చొని ఇలా వీడియో తీసుకుంటున్నానండి. మనకేంటంటే ఇలా ఇయర్కి ఒకసారి కాబట్టి మనకి ఇవన్నీ జ్ఞాపకాలుగా ఉంటాయన్నమాట. సో అలా నాకు ఇష్టం అండి. అలా తీసుకొని మంచిగా అమ్మవారిని చూసుకోవడం నాకు. సో అలా మొత్తం కంప్లీట్ అయిన తర్వాత అలా వీడియో అయితే తీసుకున్నాను. సో ఈవినింగ్ ఏంటంటే వాయినానికి మా మరదలు వాళ్ళు వచ్చారు. ఆల్రెడీ వీళ్ళకన్నా ముందు వచ్చారు, వాళ్ళకి ఇవ్వడం అయిపోయింది. ఆ తర్వాత వచ్చేసి మా మరదలు వాళ్ళు వచ్చారనమాట. వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి నేను వాయినం తీసుకొని వచ్చేసానండి. తర్వాత వీళ్ళు మా ఇంటికి వచ్చారనమాట. ఈవినింగ్ కూడా ఫుల్ వర్షం అండి. అసలు ఆ వర్షం కంప్లీట్ అయిపోయి మేము రెడీ అయ్యి మళ్ళీ అమ్మవారి దగ్గర పూజ చేసుకొని ఇవన్నీ కంప్లీట్ అయ్యి మళ్ళీ ఎవరి వాయినానికి పిలిచినా వెళ్తే మనకి చాలా మంచిది. పసుపు బొట్టు అనేది తీసుకుంటే చాలా చాలా మంచిదండి మనకి. సో అలా కంప్లీట్ అయిపోయి మా వాళ్ళకైతే నేను వాయినం అయితే ఇస్తున్నాను. సో అలా అందరికీ కంప్లీట్ చేసేసుకున్నానండి వాయినం అయితే ఇవ్వడము. మనకి ఇంపార్టెంట్ ఏంటంటే పూజ అయిన తర్వాత ఖచ్చితంగా 5 మెంబర్స్కి అయితే ముత్తైదువులకి వాయినం అయితే ఇవ్వాలి, ఇదే మెయిన్. సో అలా అన్నీ కంప్లీట్ చేసేసుకునేసరికి 10:30 దాటిపోయిందండి. ఆ టైం వచ్చేసి నేను వాయినం ఇచ్చే టైం 10 అవుతుంది. సో ఇంకా తప్పదు కదండి, ఎందుకంటే నైట్ వర్షం వచ్చింది, లేట్ అయిపోయింది. ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి పిలిచిన వాళ్ళ ఇంటికి వెళ్ళి వాయినం అయితే తీసుకోవాలి కదా. సో మనం తీసుకున్న తర్వాత మళ్ళీ మన ఇంటికి వచ్చి మన ఇంటికి ఎవరైతే వస్తారో వాళ్ళందరికీ మనం ఖచ్చితంగా ఎంత టైం అయినా సరే ఇచ్చి కంప్లీట్ చేసేసుకోవాలి. సో అలా ఈ ఇయర్ అయితే నాది సక్సెస్ఫుల్గా వరలక్ష్మి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. సో ఇది మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఫస్ట్ టైం చూసినట్లయితే నా వీడియో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. ఆల్రెడీ చూసిన వాళ్ళైతే ప్లీజ్ కామెంట్ అండ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఐ లవ్ యూ. సో మీరు ఎంతమంది ఇలా వ్రతాన్ని కంప్లీట్ సక్సెస్ఫుల్గా చేసుకున్నారు కొంచెం కామెంట్ చేయండి. నేనైతే మా విధానం అయితే పూజా విధానం ఇదండి. సో మేము ఇలా చేసుకుంటామన్నమాట. ఇంకొకటి పసుపు అనేది ఖచ్చితంగా మనము ఎంతమందికి వచ్చిన వాళ్ళకి పసుపు పూసి కుంకుమ పెట్టి మనము తాంబూలం ఇస్తామో అదే మనకు మంచిగా కలిసి వస్తుందండి. వాళ్ళు మనల్ని ఆశీర్వదించేదే మెయిన్ ఇంపార్టెంట్ అనమాట మనకి. సో అది ముఖ్యమండి ఈ వరలక్ష్మి పూజకైతే. సో మనము మ్యాక్సిమం ఎవ్రీ ఇయర్ ఈ వరలక్ష్మి ఏ డేట్లో వస్తుందో ఆ డేట్లో కంప్లీట్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. కాకపోతే కొంతమందికి సమ్ టైమ్స్ ఏంటంటే ఒక్కొక్కసారి మిస్ అయిపోతారు సమ్ ప్రాబ్లమ్స్ వల్ల. అలా మిస్ అయితే మనం ఏం చేయలేము. కానీ మ్యాక్సిమం మనకి దేవుడి దయ ఉండి కనుక ఆ టైంకి చేసుకుంటే చాలా మంచిదండి. సో ఇలా వరలక్ష్మి పూజ అనేది అందరూ బాగా చేసుకున్నారనే అనుకుంటున్నాను. సో అందరికీ వన్స్ అగైన్ వరలక్ష్మి పూజ శుభాకాంక్షలు ఫ్రెండ్స్. సో వాళ్ళైతే వెళ్ళిపోయారు. ఇంకా బొట్లు చూడండి ఎలా పెట్టేశారో ఫేస్కి. కానీ అలా పెట్టినా కూడా చాలా కలగా ఉంటుందండి ఫేస్ అయితే. నాకైతే చాలా ఇష్టం అండి రెడీ అవ్వడము, ఇట్లా అమ్మవారికి పూజ చేసి ఈవినింగ్ అట్లా మంచిగా రెడీ అవ్వడం నాకు చాలా ఇష్టం అన్నమాట. సో ఇలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.